హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే, ట్యాంక్ బండ్ అమరవీరుల స్మారకం, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్క్ వరకు అనుభవం ఉన్న కన్సల్టెన్సీలు నిపుణులతో డిజైన్ అంటూ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్, గోల్కొండ కోట చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు, బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం, హైదరాబాద్ నాగార్జున సాగర్ వరకు 4 లేన్ రోడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం అంటూ ఇగో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా గమ్మత్ అనిపిస్తుంది. అబ్బా ఎంతో బాగా చేస్తారు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఆచరణలకు వచ్చేసరికంటే ఇవన్నీ కూడా అయితే కావా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కొత్తలా కేసీఆర్ ఒకటే ఒక ముచ్చట చెప్పేటోడు, హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్ళని కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తా, ఇట్లా దోశలతో తీసుకొని తాగాలి, మనము తాగొచ్చు అని చెప్పిండు. చేసిండా? అయ్యిందా? కాలే. 10 ఏళ్ళు చేసుకుంటా పోతూనే ఉన్నాడు కానీ మరి దోశలతో మనము తాగలేదు, మరి తాగేటట్టు నీళ్ళు తయారు కాలేవు. మరి అట్లాంటి పరిస్థితుల్లో దాని చుట్టూ హుస్సేన్ సాగర్ చుట్టూ నేను ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తా అని చెప్పిండు. పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తాం, ఆకాశ హర్మ్యాలు దాని పేరు. ఆయన చెప్తే ఏది చెప్పినా బ్రహ్మాండంగా చెప్తారు. ఆయన నోటకెళ్ళి వచ్చే ప్రతి మాట ఇక ఆర్థిక పరిపుష్టి అంటాడు. ఏమనంటే రైతులకు, ప్రజలకు, సామాన్యులకు ఆర్థిక పరిపుష్టి కలగాలంటాడు. పరిపుష్టి అనే పదం విన్నాం కానీ పరిపుష్టి అనేది ఎక్కడ రాలే. రైతులను రాజు చేస్తా అన్నాడు కానీ ఎక్కడ జరగలే. సో అందుకోసమే ఆయన ఓడిపోయాడు. అయితే ఈ ఆకాశ హర్మ్యాలు అనేది ఇక్కడ పెద్ద టాపిక్, ఇక చర్చ. మరి ఈ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తా అని చెప్పిన కేసీఆర్ ఎందుకు నిర్మించలేకపోయిండు అంటే పర్యావరణ శాఖ నుంచి అనుమతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు లేక. ఎందుకంటే దాని చుట్టూ నిర్మిస్తే, దాని చుట్టూ కనుక అంత పెద్ద కాంప్లెక్స్లు వస్తే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలని మరి ఎటు వదిలిపెడతారు, మళ్ళీ తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో కలుపుతారు అనే భావనతోని ఆనాడు కోర్టులకు వెళ్ళిన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇక పర్యావరణవేత్తలు యాక్చువల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వాల్సిండే పర్మిషన్లు, ఇవ్వలేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఇది సాధ్యమా అనేది మనకు అనిపిస్తుంది. చెప్పేటప్పుడు మాత్రం వీళ్ళు చెప్తారు ఈ 5 ఏళ్ళల్లో మరి చుట్టూ ఆకాశ హర్మ్యాలు ఎప్పుడైతే చూడాలి. దాంతోపాటు మరి రేవంత్ రెడ్డి చెప్పిన స్కైవేలు మరి అవుతాయా కాదా? ఆలోచన మంచిగా ఉంటే పర్వాలేదు, కానీ అది ఆచరణకు కూడా రావాలనేది నా భావన, నా ప్రశ్న.